ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2025వ సంవత్సరం జూన్ 25వ తేదీ బుధవారం రోజున దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. వారు ఎవరో కాదు. తెలుసుకోవడానికి ఏ కారణం చేత మీరు దూరం కాబోతున్నారు, దూరం చేసుకోబోతున్నారు అనేది ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చెయ్యాలి, ఏ పరిహారాలు చెయ్యాలి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరాలు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ న్యూస్ అనేది నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక వీరికి రహస్య స్వభావులు, మనసులో ఏది ఉంచుకోరు. ఏదన్నా ఉన్న బయటకి చెప్పేయడం వీరికి అస్సలు నచ్చదు. వ్యాపార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళిక కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పును కూడా వీరికి ఉంటుంది. వీరికి అందంపై ఆసక్తి బాగా ఉంటుంది. వీరు అందంగా, ఆకర్షణీయంగా కనిపించడం కోసం, అందానికి అలంకరించుకోవడం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ఇక చాలా సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణకు మారు పేరు అని చెప్పుకోవాలి. అయితే వీరికి అనేది కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. వీరు ఏ పనినైనా సరే మంచిగా ఆలోచించి చేస్తూ ఉంటారు. అయితే 2025వ సంవత్సరం జూన్ 25వ తేదీ బుధవారం రోజున దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిని దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. తోబుట్టువులతో కావచ్చు, లేదా మీ యొక్క తల్లిదండ్రులతో కావచ్చు, సంతానంతో కావచ్చు, మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, చిన్న గొడవ కారణంగా వారిని మీరు దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇటువంటి పరిస్థితి మీకు ఉంది, కానీ దాన్ని అధిగమించడం కూడా ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది. బంధాలను కాపాడుకునే ప్రయత్నం చెయ్యండి. ఆవేశంలో వారు ఒక మాట అన్నప్పుడు మీరు సొంత వ్యక్తులే కదా అని వారిని క్షమించి, అలాగే వారి యొక్క ఆవేశం చల్లారాక, మీ యొక్క ఆవేశం తగ్గిపోయాక మనసు విప్పి మాట్లాడండి. అంతేకాని వారు ఆవేశంగా మాట్లాడుతున్నారు కదా అని మీరు కూడా అదే ఆవేశంగా మాట్లాడితే గనక సమస్య తీవ్రత పెరుగుతుంది. అది మీ మధ్య ఉన్నటువంటి బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది. ఆ బంధం దీర్ఘకాలం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో మీరు అనేది తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక చాలా కాలం నుండి ఎటువంటి వ్యక్తులనైతే మీరు కలుసుకోవాలి అనుకుంటున్నారో వారిని కలుసుకునే ఒక చిన్న అవకాశం మీ ముందుకు వస్తుంది. అంటే ఆ వ్యక్తులు మీకు చాలా కాలం క్రితం చాలా క్లోజ్డ్గా ఉండే వ్యక్తుల కోసం అనివార్య కారణాల వల్ల వారి యొక్క అడ్రస్ కానీ, వారి యొక్క ఫోన్ నెంబర్ కానీ మీ దగ్గర లేకుండా పోయింది. అటువంటి వ్యక్తులను మీరు కలుసుకునే అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. అలాగే కన్యా రాశి వారు చాలా రోజులుగా ఏదైనా సమస్యలో చిక్కుకొని ఉన్నట్లయితే గనక ఆ సమస్యను పరిష్కారాన్ని ఈరోజు మీరు అన్వేషించబోతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం కనుగొనడం అనేది
ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కన్యా రాశి వారు చాలా రోజులుగా ఏదైనా కృతజ్ఞతలు చేస్తున్నట్లయితే గనక మీరు ఆ యొక్క వృత్తి జీవితంలో మెరుగైన ఫలితాలను ఈ రోజు చూడబోతున్నారు. దానికి సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా ఈ రోజు మీరు తీసుకోబోతున్నారు. కన్యా రాశి వారు ప్రమోషన్ పొందుకునే అర్హత ఉంది. పొందుకోలేని ఉద్యోగస్తులకి ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు చేయని ఒక తప్పు మీ పైన మోపబడే అవకాశాలు ఉద్యోగస్తుల జీవితంలో కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒక ఆరోపణ ఎదుర్కొనవలసినటువంటిది వస్తుంది. ఈ రోజు మీ యొక్క ఆరోపణ నిజం కాదని నిర్భయంగా మాట్లాడండి. మీపై అధికారుల నుండి కొన్ని మాటలు పడవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా మీకు అవసరం. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ తులారాశి వారికి జూన్ 25వ తారీఖు బుధవారం అనేది గడవబోతుంది. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మీకు మేలు చేస్తుంది. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అందుకుంటారు. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దానం చేయండి. తద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా చూసారు కదండి. ఈ 2025వ సంవత్సరం జూన్ 25వ తారీఖు బుధవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయో, ఏ వ్యక్తి వారు దూరం చేసుకోబోతున్నారో తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ కన్యా రాశి వారికి అనేది కొంతమందికి రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కలిగి ఉంటారు. ఈ లక్షణాలు వీరి యొక్క జీవితంపై స్వభావంలో కొన్ని ఇబ్బందులకరమైన పరిస్థితులు కూడా వీరికి వస్తాయి. తాము బాధ గురించి కావచ్చు, బాధ్యతల గురించి కావచ్చు, ఇతరులకు చెప్పుకోకూడదు అస్సలు అనుకోరు. బాధను అధికంగా మనసులోనే దాచుకుంటారు అన్న విషయాన్ని నిర్మానుసం చేయటం వల్ల వీరికి విరోధాలు వస్తాయి. ఈ విధంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేసేవారికి ఈ కన్యా రాశి వ్యక్తులకు అనేది విఫలం అవుతూ ఉంటాయి. ఈ కన్యా రాశి వారు వీరి వ్యక్తిగతకు సంబంధించిన విషయాన్ని వేరే ఒకరికి చెప్పడం వల్ల ఏదో ఒక సమస్య అనేది వీళ్ళు కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ కన్యా రాశి వారు తన వ్యక్తిగతకు సంబంధించిన విషయాలు ఎవరితోనూ కూడా షేర్ చేసుకోకూడదు. తన మనసులో దాచుకోవడం వల్ల ఎటువంటి కష్టాలు అనేది మీ దరిదాపులోకి కూడా రావు. మీరు ఏవి ఉన్నా కూడా మనసులో పెట్టుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.